దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 26. గుడిలో రెండు జంటల మధ్య వ్రతాలు ఎలా జరిగాయి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వ్రతానికి సమయం ఆసన్నమైంది. జంటలుగా ఒకరికొకరు చేతులు పట్టుకొని పీటల మీదకి వచ్చి కూర్చోండి అంటాడు స్వామీజీ. చేతులు పట్టుకోండి అనగానే జంటలుగా పక్కపక్కనే ఉన్న నలుగురి గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి బాధపడుతుంటారు. ఇంకా ఈశ్వరి అయితే భరించలేకపోతుంటుంది. చేతులు పట్టుకోవడం ఎందుకు స్వామీజీ? మామూలుగా వచ్చి కూర్చోవచ్చు కదా అంటుంది ఈశ్వరి. ఆమె ప్రశ్నకు ఆ నలుగురు సమాధానం కోసం చూస్తున్నారు. ఇది ఆ అమ్మవారి ముందు కొత్త దంపతులు కలిసి కూర్చొని చేసే వ్రతం అమ్మా. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మీ కుటుంబాలకే మంచిది కాదు అంటాడు స్వామీజీ ఈశ్వరి మనసును గ్రహిస్తూ. నువ్వు కాసేపు ఊరుకో ఈశ్వరి అని జగదీశ్వరరావు గారు భార్యని హెచ్చరించి, పిల్లలు వెళ్ళి స్వామీజీ చెప్పినట్టుగా కూర్చోండి అని ఆ నలుగురిని ఉద్దేశించి చెప్తాడు. అలా ఒకరికొకరు చేతులు పట్టుకోవడం కష్టంగా అనిపించి నలుగురు కదలకుండా శిలలాగా నిలబడి ఉంటారు. స్కార్ప్ కట్టుకుని ఉన్న రీటా వాళ్ళ సంభాషణలు వింటూ ఓ భక్తురాలిగా అక్కడికి చేరుకుంటుంది. రాగానే శ్రీమాన్ మొహం వైపు చూస్తుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే శ్రీమాన్ మొహంలో అసలు కళ లేకపోవడం చూసి, ఇలా కాకపోతే ఇంకెలా ఉంటావులే అని అనుకుంటుంది. శ్రీ, మైనా చేపట్టుకుని వచ్చి పీటల మీద కూర్చో అంటారు జగదీశ్వరరావు గారు. శ్రీమాన్ తప్పక తండ్రి మాటను గౌరవిస్తూ తన వైపు చూడకుండానే తన చేయి పట్టుకుంటాడు. శ్రీమాన్ చెయ్యి తన చేతికి తగలగానే తన హృదయం ముక్కలైపోతున్నట్టుగా ఉంటుంది మైనాకి. తన ప్రియుడు తాకిన చేతుల్ని నేను పట్టుకున్నాను అని శ్రీమాన్ తిట్టుకుంటూనే తన చేయి పట్టుకున్నాడు. మైనా చెయ్యి శ్రీమాన్ చేత్తో కలవటం కార్తీక్ కూడా భరించలేకపోతుంటాడు. కార్తీక్ కుటుంబ సభ్యులు కూడా మైనా వాళ్ళ సొంతం కావడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కార్తీక్ పక్క నిలబడ్డ పల్లవి వైపు ఈశ్వరి కూడా ఆశగా చూస్తుంటుంది. త్వరగా వచ్చి కూర్చోండి అని గురుస్వామీజీ మరొకసారి చెప్పగానే శ్రీ తన మనసుని చంపుకుంటూ మైనా చేపట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పీటల దగ్గరికి వస్తుంటాడు. నువ్వు కూడా పల్లవిని తీసుకుని వెళ్ళి కూర్చో కార్తీక్ అంటాడు జయరాం గారు. జయంతి బాధగా కొడుకు వైపు చూస్తూ ఉండే కానీ కార్తీక్కి తనని తాకటం ఇష్టం లేకపోయినా తన మొహం కూడా చూడకుండానే కష్టంగా తన చేయి పట్టుకుంటాడు. మొదటిసారి భర్త స్పర్శ తగిలిన పల్లవికి తల ఎత్తి కార్తీక్ వైపు చూస్తుంది. కానీ కార్తీక్ తన మొహం వైపు చూడకుండా తన చేయి పట్టుకుని పీటల వైపు వెళ్తున్నాడు. పల్లవి మాత్రం కార్తీక్ని చూస్తూనే కార్తీక్ అడుగులో అడుగు వేసుకుంటూ కార్తీక్తో పీటల దగ్గరికి వెళ్తుంటుంది. వాళ్ళ ఇద్దరి చేతులు కలవటం మైనా మనసు కూడా భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఓ పక్కకి శ్రీమాన్ జంట కూర్చుంటే మరో పక్కకి కార్తీక్ జంట కూర్చుంటారు. వారి మధ్యలో గురుస్వామీజీ కూర్చొని వ్రతానికి ఏర్పాట్లు చూస్తున్నారు. శ్రీనివాస్ కూడా దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. అందరి మొహాల్లో ఆందోళన కనిపిస్తున్నా రీటా మాత్రం శ్రీమాన్ మొహాన్ని చూస్తూ ఆనందపడిపోతుంటుంది. మిస్టర్ మట్టయ్య ఫ్యామిలీ, జగదీశ్వరరావు గారి ఫ్యామిలీ, జయరాం గారి ఫ్యామిలీ ముగ్గురు 3 పక్కలుగా కూర్చొని వాళ్ళ వ్రతాన్ని చూస్తుంటారు. కీర్తి, వినయ్, హర్ష, మౌనిక మొహంలో కూడా వాళ్ళ తోబుట్టులు బాధపడుతున్నందుకు వాళ్ళ మొహాలో కూడా సంతోషం మాయమైపోతుంది. ఇద్దరి దంపతుల చేత స్వామీజీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తూ ఉంటారు. జంటలు ఒకరికొకరు చేతులు పట్టుకొని గౌరవం మీద అక్షింతలు వేయించటం, పూలు వేయించటం చేస్తుంటారు. గురుస్వామీజీ మంత్రాలు చదువుతూ వ్రతాన్ని జరిపిస్తూ, అమ్మా, మీరిద్దరూ మీ మంగళసూత్రాలకి పసుపు పెట్టుకొని పూజించుకోండి అని అంటాడు. అలా అనగానే కార్తీక్, మైనా ఒకరికొకరు చూసుకుంటారు. మైనాకి అదంతా కష్టంగా అనిపిస్తూ కన్నీటి పొరలతో చూస్తూ ఉంటే,
ప్లీజ్ తట్టుకో అన్నట్టుగా కార్తీక్ సైకిలతో చెప్తాడు. సరే అన్నట్టుగా మైనా తల ఊపుతుంది. వాళ్ళిద్దరూ అలా సైగలు చేసుకోవటం శ్రీమాన్‌కి, పల్లవికే కాదు, అక్కడ ఉన్న ముగ్గురు ఫ్యామిలీస్ కూడా చూస్తారు. కార్తీక్ అలా సైగ చేయటం, మైనా దానికి శిరస వహించటం ఈశ్వర్‌కి మండిపోతూ ఉన్నా, ఆ క్షణంలో ఆ పరిస్థితులకి తను ఏమీ చేయలేని పరిస్థితి. మైనా పక్కన కూర్చున్న శ్రీమాన్ మొహాన్ని చూసి పసుపు తీసుకొని మంగళసూత్రాలకి పెట్టుకుంటూ పూజిస్తూ ఉంటుంది. పల్లవి కూడా పసుపు తీసుకొని మంగళసూత్రాలకి పెట్టుకుంటూ ఉంటే కార్తీక్ ఆ మంగళసూత్రాల వైపు కన్నీటి పొరలతో చూస్తుంటాడు. అబ్బాయిలు, మీరు మీ భార్యల తల మీద అక్షంతలు వేసి దీవించండి అని అంటారు స్వామీజీ. మీ భార్యలు అనగానే మనసు చివుక్కుమంటున్నా తప్పక అక్షింతలు తీసుకొని పక్కనున్న భార్యల తల మీద దీవిస్తున్నట్టుగా వేస్తుంటారు. మీ భర్తల ఆశీర్వాదం లభించింది కాబట్టి మీరు పూజించుకున్న మంగళసూత్రాల్ని కళ్ళకు అద్దుకోండమ్మా అని అంటాడు గురుస్వామీజీ. మైనా మంగళసూత్రాన్ని చేతిలో తీసుకొని కన్నీటి పొరలతోనే వాటిని చూస్తూ కళ్ళకు అద్దుకొని అక్కడ ఉన్న దేవునికి నమస్కరించుకుంటుంది. అలాగే పల్లవి కూడా చేస్తుంది. మీరిద్దరూ అమ్మాయిల పాపిట్లో సింధూరాన్ని దిద్దండి అని అంటాడు స్వామీజీ. ఇద్దరికీ ఇష్టం లేకపోయినా కుంకుమ తీసుకుని భార్యల పాపిట్లో దిద్దుతారు. గురుస్వామీజీ గారు మంత్రాలు చదువుతూ మీ భార్యల చేతులు పట్టుకొని కలశం మీద పెట్టి ఉంచండి అని అంటాడు. అవన్నీ చేయటానికి నలుగురికి కష్టంగా ఉన్నా మనసు నిండా భారంతో తప్పక తల వంచుతారు. కార్తీక్ పల్లవి చేయిని కలశం మీద పెట్టించి తన చేయి పట్టుకొని ఉంటాడు. అలాగే శ్రీమాన్ కూడా మైనా చేయిని పట్టుకుంటాడు. అలా వాళ్ళ చేతుల్లో ఉండగానే గురుస్వామీజీ మంత్రాలు చదువుతూ వ్రతం చేయిస్తూ ఉంటాడు. అలా వ్రతంలో దేవతామూర్తులైన పుణ్య దంపతుల కథలు కూడా వాళ్ళకి వివరిస్తారు. చివరికి బట్టలు పెట్టే కార్యక్రమం. మట్టయ్య దంపతులు పీటల దగ్గరికి వచ్చి పల్లవికి, కార్తీక్‌కి బట్టలు పెడుతుంటారు. అప్పటికి కూడా కార్తీక్ కళ్ళు మిస్టర్ మట్టయ్య వైపు ద్వేషంగా చూస్తుంటాయి. మిస్టర్ మట్టయ్య ఆ చూపులు భరించలేకపోతుంటాడు. తర్వాత మైనా వైపు కూడా వాళ్ళే బట్టలు పెడుతుంటే మైనా కన్నీళ్లతో వాళ్ళని చూస్తుంది. మైనా కన్నీళ్లు చూసి మిస్టర్ మట్టయ్య గుండె కూడా తరుక్కుపోతూ నన్ను క్షమించమ్మా అంటూ తన తల మీద చేయి పెడతాడు. శ్రీమాన్‌కి జరిగిన దానికి మనసు భారంగా ఉన్నా మిస్టర్ మట్టయ్య అమాయకత్వానికి ఏమీ అనలేకపోతుంటాడు. అలా వాళ్ళ వ్రతం ముగిసిపోతుంది. అందరూ ఆ వ్రతాన్ని బాధగా చూస్తే ఒక రీటా మాత్రం సంతోషంగా అక్కడ జరిగిన వ్రతాన్ని చూస్తూ ఉండిపోయింది. వ్రతం ముగించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని 3 ఫ్యామిలీస్ కాటేజ్ దారి పడుతుంటాయి. వాళ్ళు వెళ్ళేంత వరకు చాటుగా ఉన్న రీటా అప్పుడు గుడిలో నుంచి బయలుదేరబోతూ కింద పడుతుంది. సరిగ్గా గురుస్వామీజీ కాళ్ళ దగ్గరే పడిపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదమ్మా అంటాడు స్వామీజీ కింద పడ్డ తనని చూస్తూ. ఆ మాటలకు ఆశ్చర్యపోతూ గురుస్వామీజీ వైపు తలెత్తి చూస్తుంది. ఆమె విషపు కలలో గురుస్వామీజీకి తన మనస్తత్వం తెలుస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను చేసిన తప్పు గురించి బాగా తెలిసినట్టుగా స్వామీజీ అలా మాట్లాడారు అని మనసులో అనుకొని పైకి లేచి నిలబడి నేనేం తప్పు చేశాను, నాకేం తెలీదు అని అంటుంది తడబాటుగా. తప్పు చేయనప్పుడు నీ మాటల్లో ఆ తడబాటు ఎందుకమ్మా అని అడుగుతాడు గురుస్వామీజీ. ఆ మాటలకి కంగారు పడుతూ నేనేం తడబడుతున్నాను, అదేమీ లేదు అని అంటుంది. నువ్వు తప్పు చేసి ఉండకపోతే పవిత్రమైన ఈ ఆలయంలో ఆ అమ్మవారి ముందు కింద పడకపోయేదానివి. ఏదో తప్పు చేసావు కాబట్టే ఆ అమ్మవారి ముందు నా కాళ్ళ దగ్గర కింద పడ్డావు. చూడమ్మా, చేసిన తప్పుని చెప్పుకుంటే సగమేన పోతుంది అంటారు. ఎవరి కారణంగా అయితే నువ్వు తప్పు చేశావో వాళ్ళ ముందుకు వెళ్ళి చేసిన తప్పుని ఒప్పుకుంటే ఆ అమ్మవారు నిన్ను క్షమించవచ్చు. అలా కాదని నీ తప్పుని ఇంకా కప్పిపుచ్చుకుంటే మాత్రం సరిగ్గా ఏడాదికి నీకు ఆ అమ్మవారి వేసే శిక్ష తప్పదు అని అంటాడు.
కానీ రీటా ఆ మాటల్ని నిర్లక్ష్యంగా వింటూ, "నేను ఏ తప్పు చేయలేదు. ఎలాంటి శిక్ష అనుభవించాల్సిన అవసరం నాకు లేదు" అని కోపంగా చెప్పి ఆ గుడి నుంచి బయటికి వెళ్తుంటుంది. గురుస్వామీజీ వెళ్తున్న తన వైపు చూసి, "శిక్ష అనుభవించే వరకు నీ మనసు మారదు అనుకుంటే చేసేది ఏమీ లేదు" అని అనుకొని అమ్మవారి వైపు చూసి దండం పెట్టుకున్నాడు. రీటా గుడి నుంచి వెళ్ళిపోతూ, ఇంకా నయం నాతో పాటు స్మితని, సరితని తీసుకురాలేదు. వాళ్ళు నాతో వచ్చుంటే మాత్రం గురుస్వామీజీ మాటలకు భయపడి ఉన్న నిజం కక్కేసేవారు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. కార్తీక్ పేరెంట్స్ సిటీకి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. అలా పల్లవి కూడా తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూనే ఆలోచనలో ఉండిపోతుంది. కార్తీక్ లోపలికొచ్చి, "ఈ ఊరు నుండి బయటపడాలని ఉందమ్మా. త్వరగా లగేజ్ ప్యాకింగ్ కానివ్వండి" అని అంటాడు. "అయిపోతుంది నాన్నా. ఓ 10 నిమిషాల్లో కారులోనే ఉంటాము" అంటుంది జానకి గారు. కానీ వారి మాటలేమీ పట్టనంత దీర్ఘ ఆలోచనలో ఉన్న పల్లవి లగేజ్ ప్యాక్ చేయటం మర్చిపోయి ఆలోచిస్తూ నిలబడిపోయింది. కార్తీక్ రూములో నుంచి వెళ్ళబోతూ తనని చూసి, "నువ్వు కూడా మాతో పాటే రావాలా?" అని అడుగుతాడు. పల్లవి ఆలోచన ఎక్కడో ఉండేసరికి కార్తీక్ మాటల్ని పట్టించుకోదు. కార్తీక్ అలా అడగటం విని జయంతి, జయరాం గారు మొహమొహాలు చూసుకుంటారు. పక్కన లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న మౌనిక కూడా అది గమనించి, "అన్నయ్య మిమ్మల్ని అంటున్నాడు" అంటూ పల్లవిని కదిలిస్తుంది. దాంతో పల్లవి ఈ లోకంలోకి వచ్చి కార్తీక్‌ని చూస్తుంది. పల్లవి నిర్లక్ష్య వైఖరితో కనిపిస్తున్నట్టుగా అనిపించడంతో కార్తీక్ తనని కోపంగా చూస్తుంటాడు. ఆ కోపాన్ని చూసి భయపడుతూ, "ఏమన్నారో నేను వినిపించుకోలేదు సార్" అని అంటుంది. "నువ్వు మా ఫ్యామిలీతో రావటానికి నేను ఒప్పుకోను. మీ అమ్మ, మీ నాన్నతో బయలుదేరు" అని అంటాడు. ఆ మాటలకి పల్లవి కంగారు పడుతూ అత్తామామ వైపు చూస్తుంటుంది. "పల్లవి ఇప్పుడు మనతోనే రావాలి కార్తీక్. అలా వాళ్ళతోటి వెళ్ళకూడదు" అంటాడు జయరాం గారు. "అవును కార్తీక్. గురుస్వామీజీ చెప్పినట్టుగా మనం ఆచరించాలి కాబట్టి పల్లవి మనతోనే రావటం మంచిది" అని అంటుంది జయంతి. "అది కాదమ్మా" అని కార్తీక్ మాట్లాడబోతుండగా, "ఇప్పుడు పల్లవిని వాళ్ళ పుట్టింటి వాళ్ళతో పంపిస్తే ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూసి మళ్ళీ ఈ విషయాన్ని పెద్దగా చేయొచ్చు కార్తీక్. పల్లవి మనతో పాటు మన ఇంటికి రాక తప్పదు" అంటాడు జయరాం గారు. ఉన్న పరిస్థితులకు కార్తీక్ కోపం తెచ్చుకుంటూ, "మీ ఇష్టం వచ్చినట్టుగా కానివ్వండి" అని చెప్పి పల్లవిని కోపంగా చూస్తూనే రూంలోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ కోపాన్ని చూస్తుంటే పల్లవి కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. జయరాం గారు, జయంతి, మౌనిక పల్లవిని చూసి ఇంకా బాధపడుతుంటారు. శ్రీమాన్ కాటేజ్‌లో ఆల్రెడీ సర్వెంట్స్ లగేజ్ ప్యాక్ చేయటం పూర్తి చేస్తే, మైనా మాత్రం రూమ్‌లో తన లగేజ్ తనే ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి శ్రీమాన్, జగదీశ్‌రావు గారు, ఈశ్వరి, ఆర్ష మైనా కోసం కార్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. "ఇంకా ఎంతసేపు తన కోసం వెయిట్ చేయాలి డాడ్" అంటాడు శ్రీమాన్ చిరాకు పడుతూ. "ఏమో, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయాలంటే నాకు కూడా నచ్చటం లేదు" అంటుంది ఈశ్వరి. "హర్ష, ఒకసారి వెళ్ళి మైనాని పిలుచుకొనిరా" అంటాడు జగదీశ్‌రావు గారు. వాళ్ళు అలా అంటూ ఉండగానే మైనా ట్రాలీ బ్యాగ్‌తో బయటకొస్తుంది. శ్రీమాన్‌కి తను కనపడగానే కోపంగా మొహం తిప్పుకుంటాడు. అంతకంటే కోపంగా ఈశ్వరి ప్రవర్తిస్తుంది. "నీకోసమే వెయిట్ చేస్తున్నావమ్మా" అంటాడు జగదీశ్‌రావు గారు. "మీ అందరినీ వెయిట్ చేయించినందుకు సారీ అండి" అని అంటుంది. సర్వెంట్ తన దగ్గరికి వెళ్ళి ట్రాలీ బ్యాగ్ తీసుకుని కారులో పెట్టింది. "ఇక వెళ్దాం రామ్మా" అంటాడు జగదీశ్‌రావు గారు. వెళ్దాము అనగాని మైనా బాధపడుతూ కార్తీక్ వాళ్ళ కాటేజ్ వైపు చూస్తుంది. అప్పుడే కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కారు ఎక్కడానికి బయటకొస్తుంటారు. పల్లవితో కలిసి బయటకొచ్చిన కార్తీక్‌కి మైనా కళ్ళ ముందు కనపడగానే కళ్ళలో ఆశ వెలుగుతూ ఉంటుంది. కార్తీక్‌ని చూడగానే మైనా పెదవుల్లో కూడా చిన్న చిరునవ్వు వెలుగుతుంది. ఇరు కుటుంబ సభ్యులు ఒకరికొకరు చూసుకొని కార్తీక్, మైనాని కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న శ్రీమాన్‌కి మాత్రం ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంటుంది.
ఈలోపు మిస్టర్ మట్టయ్య కుటుంబ సభ్యులు కూడా వెళ్ళటానికి బయటకొస్తారు. మిస్టర్ మట్టయ్య ఎవరికీ మొహం చూపించలేక తలదించుకుంటాడు. అందరి మొహాల్లో కూడా మిస్టర్ మట్టయ్య మీద అంతకు ముందు ఉన్న అభిమానం ఇప్పుడు తగ్గిపోవటం కనిపిస్తూ ఉంటుంది. అందరిలో కన్నా కార్తీక్ మాత్రం మట్టయ్యని ఇంకా ద్వేషించుకుంటూ ఉంటాడు. కార్తీక్, మైనా బాధగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే, వాళ్ళిద్దరినీ అలా చూసి ఈశ్వరి మండిపడుతూ, "త్వరగా కారెక్కితే మనం వెళ్ళిపోదాం" అని కోపంగా చెప్పి కారులో కూర్చుంటుంది. ఆమె ప్రవర్తన ఒక్క మైనానే కాదు, కార్తీక్ మనసుని కూడా బాధపెడుతూ, ఒక టైంలో ఈశ్వరి మైనాతో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. "కారులో కూర్చో మైనా" అంటాడు జగదీశ్వరరావు గారు. సరి అన్నట్టుగా తల ఊపి కార్తీక్‌ని చూస్తూనే కారులో కూర్చుంటుంది. ఆర్ష కూడా కీర్తిని చూస్తాడు. వాళ్ళ పెళ్లికి ముందు హర్ష మొహంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేకపోవటం కీర్తి కూడా గమనిస్తుంది. వినయ్, మౌనిక కూడా కోపంగా చూసుకుంటారు. ఇలా అందరూ ఒకరికొకరు చూసుకొని నిరుత్సాహంతో ఎవరి వాహనాల వాళ్ళు జంటలుగా కూర్చొని బయలుదేరతారు. ఈ 3 ఫ్యామిలీస్ బయలుదేరిన తర్వాత రీటా, స్మిత, సరిత వాళ్ళు కూడా బయలుదేరతారు. ఇలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత పల్లవి, మైనా వారి భర్తలతో కలిసి అత్తగారింట్లో అడుగు పెడతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇకపై కథ ఎలా ఉండబోతుంది? వాళ్ళ అత్తగారింట్లో ఈ కోడళ్ళు ఎలా ఉండబోతున్నారు? భాగస్వాముల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలేంటి? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.